అయినా రాజమాత బానే ఉన్నారు కదా, సడన్ గా ఏమైంది? ఎక్కడ బాగుంది పృథ్వీ, జాబిల్లి ఇంట్లో నుండి వెళ్లగొట్టేసినప్పటి నుంచి బాధపడుతూనే ఉంది. పృథ్వీ, అమ్మకేం కాదు కదా? ఏం కాదు నాన్న, మీరేం భయపడకండి. అమ్మనిప్పుడు నేను విడిచి ఉండలేదు పున్నమి. నాన్న, నానమ్మకేం కాదు. ఇదంతా జాబిలి చేసిన మోసం వల్ల, అందుకే ఇలా జరిగింది. డాక్టర్ డాక్టర్ గారు, డాక్టర్, నానమ్మకేమైంది? మా అమ్మకి ఎలా ఉంది చెప్పండి డాక్టర్ గారు. చెప్పండి డాక్టర్. రాజమాతకి ఇప్పుడు ఎలా ఉంది? పేషెంట్ కండిషన్ కొంచెం క్రిటికల్గా ఉంది. అలా అనకండి డాక్టర్, మా నానమ్మకేం కాకూడదు. ఎక్కువ స్ట్రెస్ అవ్వడం వల్ల వచ్చిన స్ట్రోక్ అది. డాక్టర్, మా అమ్మని నేను చూడొచ్చా? ఇప్పుడే వద్దు, ఇంకా శ్వాస తీసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. కాస్త రెస్ట్ తీసుకున్నాక వెళ్ళి చూడొచ్చు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సర్జరీ చేయాలి, లేకపోతే పేషెంట్ బతకడం కష్టం. డాక్టర్ గారు, మీరు ఆపరేషన్కి రెడీ చేయండి. ఎంత ఖర్చైనా పర్లేదు, నేను చూసుకుంటాను. 20 లక్షలు అవుతుందమ్మా, మీ వల్ల అవుతుందమ్మా? ఇరవై లక్షలా? 20 లక్షల? అవును, అరేంజ్ చేసుకుని వస్తే ఆపరేషన్కి రెడీ చేస్తాం. డాక్టర్, మీరు ఆలస్యం చేయకుండా ఆపరేషన్ చేయండి. నేను డబ్బు కట్టి మా నాన్నమ్మని తీసుకెళ్తాను. అలా కుదరదమ్మా. ముందు రిసెప్షన్లో అడ్వాన్స్గా 10 లక్షలైనా పే చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. పృథ్వీ, పున్నమి, మీరే అమ్మని ఎలాగైనా కాపాడాలి. అంకుల్, రాజమాత చేసిన మంచికి, రాజమాత చేసిన సేవలకి, దాన ధర్మాలకి ఆ దేవుడు కూడా కాపాడతాడు. అసలు రాజమాతకి ఏం కాదు, మీరేం కంగారు పడకుండా ఆ దేవుణ్ణి మొక్కుకోండి చాలు. అంకుల్, నేను చెప్తున్నాను కదా, ఏదో ఒకటి చేద్దాం. రాజమాతకి ఏమీ కాకూడదు, కాదు కూడా. రాజమాత ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తుంది, దానికి నేను గ్యారంటీ. రే పృథ్వీ, డాక్టర్ చెప్పింది 20 లక్షలు, 20,000 కాదు. ఏం ఆలోచించకుండా ఎలా మాటిస్తావురా? ఎక్కడి నుంచి తెస్తావు? అమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి, పద. గణపయ్య, మా అమ్మ లేకుండా నేను బతకలేను. అసలు ఇస్తే మా అమ్మకి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వు, లేదంటే మా అమ్మతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళిపో. పృథ్వీ, అలా ఎలా మాటిచ్చావురా? 20 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఎక్కడి నుంచి అంటావేంటమ్మా? ఏదో ఒకటి చేసి మనమే సర్దాలి. అయినా రాజమాతకి మనం తప్ప ఇంకెవరున్నారు? సర్దాలి అని చెప్పినంత ఈజీ కాదురా సర్దటం. ఉన్నట్టుండి 20 లక్షలు అంటే ఎవరిస్తారు? నాన్న, మీరే ఏదో ఒక ఐడియా ఇవ్వండి. రాజమాతకి ఆపరేషన్ చేయలేదనో, డబ్బు అడ్జస్ట్ చేయలేకపోయానో ప్రాణం పోకూడదు. అయినా మనంతా ఉండి కూడా రాజమాత ప్రాణం పోతే మనం బ్రతికున్న వేస్ట్ నాన్న. అలా ఏం కాదులే పృథ్వీ. ఏం కాదులే అని మీరు హామీ ఇస్తున్నారా? 20 లక్షలు మీరు గాని ఇస్తారా ఏంటి? అమ్మా, ఇప్పుడిక్కడ డిస్కషన్కి టైం లేదు. డాక్టర్స్ ఏం చెప్పారో విన్నావు కదా. తనకు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి.
రాజమాత మొన్నటి వరకు ఎలా బ్రతికారో మనందరికీ తెలుసు. అలాంటి రాజమాత ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉందమ్మా. ఆవిడ గారేదో నా వల్లే ఈ పరిస్థితికి వచ్చినట్టు నాకు చెప్తావేంట్రా? అయ్యో అది కాదమ్మా. మనం ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఆ రాజవంశస్థులే అని నాన్న ఎప్పుడూ చెప్తుంటారు కదమ్మా. నాన్న వాళ్ళ దగ్గరే పనిచేసి సంపాదించారు. 2 ఎకరాల భూమి ఉన్న మనం ఈరోజు 50 ఎకరాల భూమి కలిగి ఉన్నామంటే దానికి కారణం రాజమాతే కదా. చిన్నప్పటి నుంచి నన్ను ఇంట్లో పెట్టుకొని ఒక గుమస్తా మనవడిలా కాకుండా సొంత బిడ్డలా చూసుకున్నారమ్మా. అలాంటి రాజమాతకి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు రాయిలాగా ఎలా ఉండగలుగుతున్నావమ్మా? నేను రాయిలాగా ఏం లేను పృథ్వీ. మన ఇంట్లో రూపాయి కూడా లేదు అంటున్నాను. అంతో ఇంతో ఉంటే ఈ రోజు నీ పార్టీకని ఖర్చు చేసేశాను. ఇంకా చిల్లి గవ్వ కూడా లేదు. లక్ష్మి, పృథ్వీ చెప్పింది కూడా ఒకసారి ఆలోచించు. మహాదేవ్ గారి వల్ల మనం ఆర్థికంగా నిలదొక్కున్న మాట వాస్తవం. ఇప్పుడు మనం సహాయం చేయకపోతే ఎలా చెప్పు? అవును, బావుందయ్యా. తండ్రి కొడుకులిద్దరూ ఏకమై నన్ను టార్గెట్ చేస్తున్నారా? మీకు తెలిసి మన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? అయితే డబ్బు లేకపోతే ఏంటమ్మా? 50 ఎకరాల పొలం ఉంది కదా. సరే, 1 ఎకరం అమ్మేద్దాం. రాజమాతకి ఆపరేషన్ చేయిద్దాం. నీకేమైనా పిచ్చి పట్టిందా పృథ్వీ? కష్టపడి సంపాదించుకున్న భూమిని అమ్మడమేంట్రా? అయినా ఆవిడ గారికి ఎంత రాసుంటే అంత బతుకుతుంది. ఈ భూమి అమ్మడం లాంటివి నేను ఒప్పుకోను. ప్లీజ్ అమ్మా, రాజమాతకు ఆపరేషన్ అయిపోతే ఆ భూమిని మళ్ళీ మీకు సంపాదించిస్తాను. అమ్మడం ఇష్టం లేకపోతే ఆ ల్యాండ్ పేపర్స్ కుదవ పెడదాం. మనం తీసుకున్న డబ్బు తిరిగిచ్చేస్తే ఆ పేపర్స్ మనకిస్తారు కదమ్మా. రేయ్, నీ లాయర్ తెలివితేటలు నా దగ్గర చూపించుకు. లక్ష్మి, మహాదేవి గారికి ఈ విషయం తెలిస్తే బాధపడతారు. నా కొడుక్కి పున్నమికి పెళ్లి జరగడం వల్ల నేను బాధపడ్డాను. ఎవరు బాధలు వాళ్ళకున్నాయండి. అలా అని భూములు అమ్ముకుంటామా? అది కాదమ్మా. పృథ్వీ, నా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఆస్తులు, నా భర్త సంపాదించిన ఆస్తుల మీద సర్వ హక్కులు నాకు మాత్రమే ఉన్నాయి. ఆ ఆస్తుల్ని అమ్మడానికి కానీ కుదువు పెట్టడానికి కానీ నేను ఒప్పుకోను. కాదు కూడదు అని రూల్స్ మాట్లాడితే ఈ ఆస్తి మీద నేను చచ్చాక నీకు హక్కు ఉంటుంది. కాబట్టి నీకంత కావాలి అనుకుంటే ఇప్పుడే నేను వెళ్ళి ఏదో ఒకటి చేసుకుని చచ్చిపోతాను. అవును పృథ్వీ, అప్పుడు నీ భూమే అవుతుంది. అప్పుడు నువ్వేమైనా చేసుకో. అప్పటి వరకు భూమి అమ్మడం జరగదు. అసలు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావమ్మా? రాజమాత మనల్ని ఎలా చూసుకున్నారు? కనీసం కృతజ్ఞత కూడా లేకుండా అసలు ఇలా ఎలా మాట్లాడుతున్నావమ్మా? రే పృథ్వీ, మీ అమ్మ గురించి నీకు తెలిసిందే కదరా. తను అన్నంత పని చేస్తుంది. ఇక ఈ విషయం వదిలేసి వేరే ఏదైనా మార్గం ఉంటే చూడు. చూస్తాను నాన్న. అమ్మ వదిలేసినట్టు నేను వదిలేలేను కదా. ఏదో ఒకటి చేసి రాజమాతకు ఆపరేషన్ చేయించాలి. పృథ్వీ, అప్పు చేస్తావేమో. మళ్ళీ అప్పులోళ్ళు ఇంటికి రాకుండా చూసుకో. నువ్వు మారవమ్మా. నీకు ఆవిడ్ని బతికించడం కావాలి, నాకు ఆవిడ చావడం కావాలి. భగవంతుడా, నానమ్మని బతికించుకోవడానికి ఉన్న ఈ ఒక్క దారి కూడా మూసుకుపోయింది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నానమ్మకి ఏం కాకూడదు. ఏం చేసేనే కాపాడుకోవాలి. అవును, నానమ్మ నగలు ఇంట్లోనే ఉన్నాయి కదా. ఆ నగలు తీసుకెళ్లి తాకట్టు పెడితే అదే చేయాలి. అత్తయ్య, ఒక్కసారి ఇంటి తాళాలు ఇవ్వండి. దేనికి పున్నమి? నానమ్మ నగలు ఇంట్లో ఉన్నాయి కదా, అవి అమ్మేసి ఆపరేషన్ కావాల్సిన డబ్బులు తీసుకొస్తాను. అయ్యో పున్నమి, నీకు ఈ విషయం తెలీదా? మీరిక్కడికి వచ్చిన వెంటనే అగ్నిదేవ్ గారికి ఫోన్ చేసి మా వాణ్ణి పంపిస్తున్నాను, నగలిచ్చి పంపించండి అన్నాను. అందుకే మీ నానమ్మే ఆ నగలు కూడా ఇచ్చేసింది. మా నానమ్మ గారిని చూడొచ్చా?
చూడొచ్చండి. నాన్న రండి. అమ్మా అమ్మా పున్నమి, అమ్మేంటి అలా ఉంది? మూతికి ఏదో పెట్టారేంటి? అమ్మకేమైంది? ఊపిరి ఆడుతుందా? అమ్మా 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 అమ్మా, నీకేం కాదమ్మా. అయినా పున్నమి, పృథ్వీ ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు. నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు. శివదేవా, నా గురించి నువ్వేమీ భయపడకు. నిన్ను చూసుకోవడానికి పున్నమి, పృథ్వీ ఉన్నారు కదా. ఆ, ఒకవేళ నాకేమైనా అయితే వాళ్ళు నిన్ను చూసుకుంటారు. మీకేం అవ్వదు నానమ్మా, మీకేం అవ్వదు. పున్నమి, నా గుండె అలసిపోయిందని నాకు తెలుసు. విశ్రాంతి కోరుకుంటుందని నాకు తెలుసు. నాకు ఏం జరిగినా మీ నాన్నకి అమ్మ లేని లోటు నువ్వే తీర్చాలి. అమ్మా, అయ్యో అలా మాట్లాడద్దమ్మా. నీకేం కాదు, ఏం కాదు. బిడ్డ లేని లోటు కూడా నువ్వే తీర్చాలి. అలా మాట్లాడకండి రాజమాత. నానమ్మ, మీరలా మాట్లాడకండి. నాకు భయం వేస్తుంది. అమ్మా, నీకేమైనా అయితే నేనెలా బతుకుతానమ్మా? నన్నిలా ఒంటరిగా వదిలేసి నువ్వు వెళ్ళొద్దమ్మా. ఇప్పటి వరకు నన్ను వదిలేసి ఎప్పుడూ లేవు కదమ్మా. నేను కూడా నిన్ను వదిలి ఉండలే. నీ భార్యగా స్వీకరించు. అదే నా చివరి కోరిక. రాజమాత, అవును పృథ్వీ, నాకున్న జబ్బు ఖరీదైన జబ్బు. కాబట్టి ఈ కట్టె కాలే రోజు దగ్గరలోనే ఉంది. నాకు అర్థమవుతోంది. నానమ్మ, ఎంత ఖరీదైనా మిమ్మల్ని కాపాడుకుంటాను. ఇంకొకసారి మీరు అలా మాట్లాడకండి. పేషెంట్కు గాలి తగలడం చాలా అవసరం అండి. మీరందరూ బయటికి వెళ్ళండి. డాక్టర్ గారు వేరే ఆపరేషన్కి వెళ్ళారు. రావడానికి టైం పడుతుంది. అమ్మా, అంకుల్ పదండి.
దేని గురించి ఆలోచించకండి, విశ్రాంతి తీసుకోండి. వకీల్ సాబ్, మీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి, ఒకసారి రండి. సరే పద. ఏంటి పునమి? వకీల్ సాబ్, నానమ్మని బ్రతికించుకోవాలి అంటే నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. ఏంటి పునమి అది? అసలు సూపర్ ఐడియా పునమి. పద ఇప్పుడే వెళ్దాం. డాక్టర్ గారు ఈ ఆపరేషన్ ముగించుకుని వచ్చేసరికి మన ఆపరేషన్ కంప్లీట్ చేసుకొని వద్దాం. పదండి వకీల్ సాబ్. మీరు చెప్తుంది నిజంగా నిజమేనా? ఓకే, చాలా థ్యాంక్స్ అండి. మేము తట్టుకోలేని గుడ్ న్యూస్ చెప్పారు. ఇలాగే మీరు ఎప్పటికప్పుడు నాకు అప్డేట్స్ ఇస్తూ ఉండండి. మీరిచ్చే ప్రతి అప్డేట్ మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. ఏంటి అగ్నిదేవ్, అంత హ్యాపీగా ఉన్నావు? నేనే కాదు వైదిక, మనమంతా హ్యాపీగా ఉండాల్సిన సందర్భం ఇది. మీ పెద్దమ్మ వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి పంపినప్పుడు కూడా ఇంతలా సంతోషపడలేదు. అంతకంటే హ్యాపీ న్యూస్ ఏంటి అగ్నిదేవ్? ఈ హ్యాపీ మూమెంట్ని మయూకతో కూడా షేర్ చేసుకుందాం. మయూకా, మయూకా, మయూక్ ఎక్కడా? మయూకా, మయూక్. ఏమైంది డాడీ? మీ నాన్నమ్మకి పైకి పోయే టైం వచ్చింది మయూకా. అర్థం కాలేదా? ముసలావిడకి హార్ట్ అటాక్ వచ్చిందట. రేపో మాపో పోయేటట్టుందట. అయినా పున్నమి పృథ్వీ ఉన్నంత వరకు ఆ ముసలిది చావదు డాడీ. ఆ పున్నమి ఏదో ఒకటి చేసి ఆ ముసలమ్మని కాపాడుతుంది. అవును అగ్నిదేవ్, ఆ ముసలి గుండె అంత ఈజీగా పోదు. పున్నమి పసరు మందుతో కాపాడుకోవడానికి అది మామూలు జబ్బు కాదు, హార్ట్ అటాక్. దాన్ని ఏ పసరు మందు అడ్డుకోలేదు. అంతేకాదు, ఆ ఆపరేషన్ చేయడానికి 25 లక్షలవుతుందట. 25 లక్షలే కదా డాడీ. పృథ్వీ పున్నమి ఏదో ఒకటి చేసి సంపాదిస్తారు, ముసలావిని కాపాడుతారు. మయూక, 25,000 కాదు, 25 లక్షలు. ఆ పృథ్వీ వాళ్ళమ్మ చిల్లి గవ్వ కూడా ఇవ్వనని చెప్పేసిందట. వాళ్లకున్న ఒకే ఒక్క దారి ఆ లక్ష్మి. ఇప్పుడు ఆ దారి కూడా మూసుకుపోయింది. దాంతో ఏ దారి కనిపించక ఆ పున్నమి పృథ్వీ బిక్క మొహాలేసుకుని ఉన్నారట. అయితే ఖచ్చితంగా ముసలిది చచ్చినట్టే. పృథ్వీని పున్నమిని తక్కువ అంచనా వేయొద్దు. నా గెస్ కరెక్ట్ అయితే ఆ పున్నమి పృథ్వీ కలిసి ఏదో ఒకటి చేసి 25 లక్షలు సంపాదిస్తారు. ముసలావిడికి ఆపరేషన్ చేయిస్తారు. మయూక, వాళ్ళు ఏవైనా చేసుకొని, కానీ మనం మాత్రం వాళ్ళకి డబ్బు అడ్జస్ట్ అవ్వదు, ఆవిడకు ఆపరేషన్ జరగదు, చస్తుంది అనుకుందాం. హ్యాపీగా ఫీల్ అవుదాం. అనుకోవడం కాదు వైదిక, అదే జరుగుతుంది. 2-3 రోజుల్లో తేలిపోతుంది కదా డాడీ. ఏం జరుగుతుందో చూద్దాం. ఆ ముసలావిడి చచ్చినా బ్రతికినా మనకి పోయేదేం లేదు కదా. చూద్దాం.
వకీల్ సాబ్, నాన్న వాళ్ళ దగ్గర నుంచి దోచుకున్న మొత్తాన్ని రూపాయితో సహా రాబట్టాలి.